ఈరోజు గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా వెలుగు దినపత్రిక రెండు ప్రమాదాలు 6 మృతి. గద్వాల జిల్లాలో డివైడర్ను కారు ఢీకొని 3 మృతి చెందారు. మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి వద్ద రైలింగ్ను కారు ఢీకొట్టడంతో 3 చనిపోయారు. తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ అభిమానులు లండన్లో ఏర్పాటు చేసిన సదస్సులో రేవంత్ రెడ్డి కేటీఆర్ నీలాగా విలాసాల కోసం విదేశాలకు రాలే, అహో అయోధ్య, రేపే శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ, సర్వంగా సుందరంగా ముస్తాబైన రామ జన్మభూమి, ఎటు చూసిన భక్తదానం, కాషాయ జెండాలు. పులి బయటికి వస్తే బోనులోకి. కేటీఆర్ కామెంట్లకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను బొందబెడతామని వార్నింగ్. అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబుర్ల పడ్డ కేటీఆర్, హరీష్ రావుకు బుద్ధి రాలే, ప్రజాప్రభుత్వంపై ఓర్వలేక ఇష్టమున్నట్లు వాగుతున్నారు. లక్షల కోట్ల దోచుకొని ప్రజల నెత్తి మీద అప్పుల దరిద్రం మోపిండ్రు. వాళ్ళ అహంకారం బలుపు ఇంకా దిగలే. దించే బాధ్యత మాదే. ఈ నెల 26 తర్వాత ఇంద్రవెల్లి నుంచి రాష్ట్రమంతా పర్యటిస్తానని ప్రకటన. లండన్లో తెలంగాణ వాసులు సమావేశం. నేటి నుంచి కుమరవెల్లి జాతర. 3 నెలల పాటు జరిగే కుమరవెల్లి మహాజాతర ఆదివారం ప్రారంభం కానున్నది. తొలి రోజు పట్నం వారం సందర్భంగా దాదాపు 1,00,000 మంది భక్తుల కుమరవెల్లి మల్లన్నకు దర్శించుకోనున్నారు. కవిత పారిపోతుంది. అనారోగ్యం సాకుతో విదేశాలకు వెళ్లే కుట్ర చేస్తున్నది. లిక్కర్ స్కామ్లో ఆమెకు శిక్ష ఖాయం. ఎంపీ అరవింద్. మేడిగడ్డ పునాది కూడా కూలే ప్రమాదం. అనుకున్న దానికంటే ఎక్కువ డ్యామేజ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి. మిగిలిన బ్యారేజీల పరిస్థితి తేల్చాల్సి ఉన్నది. ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం డిజైన్, నిర్మాణంలో క్రిమినల్ నెగ్లిజెన్స్, కేఆర్ఎంబీ ప్రాజెక్టుల విషయంలో పాత స్థితిని కొనసాగిస్తున్నాం. అపెక్స్ మీటింగ్లో సీఎంలు పాల్గొని మాట్లాడతారు. సివిల్ సప్లయర్ 58,860 కోట్ల అప్పుల భారంలో ఉన్న తెలంగాణ ఉన్నదన్న మంత్రి కేటీఆర్. మతిలేని మాటలు డిప్యూటీ సీఎం బట్టి. నకిలీ మెడిసిన్స్, డ్రగ్స్ కంటే డేంజర్. మార్కెట్లో భారీగా నకిలీ నాసిరకం మందులు. సిటీ చుట్టుపక్కల ఫేక్ మెడిసిన్ తయారీ కంపెనీలు. ఉత్తరాది నుంచి దిగుమతి చేసుకుని అమ్మకాలు. క్యాన్సర్, గుండె జబ్బుల మందులకు నకిలీలు. జనాలు ప్రాణాల ముప్పుగా మారిన ఫేక్ మెడిసిన్
రాకెట్. 50 రోజుల్లో 6 కోట్ల నకిలీ మందుల స్వాధీనం, 4 కంపెనీలు సీజ్, మరికొన్నింటిని నోటీసులు ఇచ్చిన సిఐడి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లా బెండ్రా అటవీ ప్రాంతంలో శనివారం మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. రామేశ్వరంలో ప్రధాని పూజలు. ఎయిర్ షో అదుర్స్. బేగంపేట ఎయిర్పోర్ట్లో జరుగుతున్న ఎయిర్ షో ఆకట్టుకున్నది. శనివారం సాధారణంగా సందర్శకులకు అనుమతినిచ్చారు. ఆదివారం కూడా ఇది కొనసాగనున్నది. హైదరాబాద్ నుంచే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి జనం వచ్చి విమాన విన్యాసాలను తిలకిస్తున్నారు. గురువారం ప్రారంభమైన ఎయిర్ షో ఆదివారం ముగియనున్నది. అరుణాచల్లోకి ఎంటర్ అయిన న్యాయయాత్ర. రాహుల్ గాంధీ. కర్తవ్యపథ్పై తెలంగాణ వీరుల పోరాటం స్ఫూర్తి. రాష్ట్ర తరఫున ప్రత్యేక శకటాన్ని రూపొందిస్తున్న అధికారులు. చాకలి ఐలమ్మ, కుమ్రం భీం, రామ్జీ గోండుల విగ్రహాలు. గ్రామీణ తెలంగాణ ఉద్యమ తీరును చాటేలా రాష్ట్ర శకటం. ప్రజాస్వామ్య జాతరే తెలంగాణ పునాదిరా. స్పెషల్ సాంగ్. మేడిగడ్డపై మేం అడిగిన సమాచారం ఇంకా ఇవ్వలే. స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్కు ఎన్డీఏ లేఖ. లండన్లో రేవంత్ అక్బరుద్దీన్ భేటీ. హైదరాబాద్ వెలుగు. లండన్లో సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ భేటీ అయ్యారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లండన్లోని థేమ్స్ నదిని అక్బరుద్దీన్తో కలిసి శనివారం రేవంత్ రెడ్డి పరిశీలించారు. థేమ్స్ నదిలాగే మూసిని అందంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసేందుకు పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీతో ఏర్పాటు చేసిన మీటింగ్లోనూ రేవంత్ పక్కనే అక్బరుద్దీన్ కూర్చున్నారు. రేవంత్తో కలిసి మీటింగ్లో